హలో అండి అందరికీ. ది ఒడిస్సీ మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉంది అంటే, మూవీ అయితే ఒక మాటలో చెప్పాలంటే ఎక్సలెంట్ ఉంది. మంచి టెక్నికల్ వాల్యూస్ తోటి, సో మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి, మ్యూజిక్ అయితే మామూలుగా లేదు, మస్తుంది, చాలా బాగా నచ్చింది. సో మూవీ మొత్తానికి చెప్పాలంటే మాత్రం ఎక్సలెంట్ అనిపించింది. సో మూవీ ప్లాట్ ఏంటంటే, ట్రోజన్ వార్ గెలిచిన తర్వాత ఒడిస్సీ సో అక్కడి నుంచి వెళ్ళి తన రాజ్యానికి తిరిగి వస్తూ ఉంటే దారి మధ్యలో జరిగే సంఘటనలు, సో సముద్రం మధ్యలో జర్నీ కావచ్చు, అండ్ సో ఏలియన్స్తో ఫైట్స్ కావచ్చు, డిఫరెంట్ సంఘటనలు ఉంటాయి. వాటిని అన్నింటినీ ఎలా ఎదుర్కొని ఎలా తిరిగి రాజ్యానికి తిరిగి వచ్చాడు, తిరిగి వచ్చినప్పుడు రాజ్యంలో ఉన్న పరిస్థితులు ఏంటి, ఆయన రిటర్న్ తిరిగి రానికి 10 years టైం పడుతుంది అక్కడ నుంచి జర్నీ ఇక్కడికి రానికి. సో ఇక్కడికి వచ్చేసరికి రాజ్యంలో సో తనకు అనుకూల పరిస్థితులు ఉండవు, వాటిని అన్నింటిని ఎలా ఎదిరించిండు అనేది మూవీ మాత్రము ఎక్సలెంట్ అనిపిస్తుంది. కొంచెం మీరు ఈ జర్నీ చూస్తూ ఉంటే యుగానికి ఒకడనే స్టైల్ గుర్తొస్తుంది కదా, సో ఆల్మోస్ట్ అలానే అనిపిస్తుంది. కానీ మూవీ అసలు మామూలుగా లేదు, ఎక్సలెంట్ మూవీ. అసలు ఒక 3 hours ఉంటుంది, మనము ఆ వరల్డ్లోకి వెళ్ళిపోతాం. అసలు చాలా మంది చూడడానికి రీజన్ వచ్చేసి క్రిస్టోఫర్ లారెన్స్ గురించే మూవీ చూడడం జరుగుతుంది. సో మళ్ళీ డిసప్పాయింట్ చేయలేదు, మూవీ అయితే చాలా బాగుంటుంది. లాస్ట్ 30 minutes అయితే అసలు పీక్స్ మొత్తం పే ఆఫ్ ఇచ్చుకుంటూ వచ్చిండు. మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. నాకు అనిపించిన విషయం ఏంటంటే, అసలు ఒక తెలుగు డైరెక్టర్ అయి ఉండి మంచి ఎలివేషన్స్ ఇంకా పీక్స్ లో ఇచ్చి ఉంటే మాత్రం దుమ్ము లేచిపోతుండే మూవీ. సో బాగుంటాయి. ఆ ఎలివేషన్స్ లేవని కాదు, ఎలివేషన్స్ ఉంటాయి, కానీ మన వాళ్ళు ఎట్లా ఇస్తారు తెలుసా, మసాలా ఎలివేషన్స్ అసలు మామూలుగా ఉండకపోతుండే. సో మూవీ అయితే నాకు విపరీతంగా నచ్చింది. సో మంచి మూవీ అండి, అసలు మిస్ అవ్వద్దు. అసలు బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిన మూవీ అసలు ఇది. సో ఎట్లుంటుంది అంటే, మూవీ ఒక్కొక్క సీన్ ఒక పెయింటింగ్ లాగా ఉంటుంది. అసలు ఆ వరల్డ్ అసలు బిగ్ స్క్రీన్ మీద చూస్తూ ఉంటే మాత్రం మనకు ఎక్సలెంట్ అనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, ఫ్యామిలీతో కలిసి కూడా చూడదగ్గ సినిమా. ఎలాంటి బ్యాడ్ సీన్స్ కూడా ఎలాంటి ఏం లేవు, ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. సో మనం ఆ విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. సో హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళేసి చూడొచ్చు. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది, అసలు మిస్ అవ్వకండి. సో ఇలాంటి మూవీస్ మళ్ళీ రావు కాబట్టి మిస్ అవ్వకుంటే చాలా బెటర్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.